నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నందమూరి నటసింహ బాలకృష్ణకి దళితుల అభ్యున్నతికై అవిశ్రాంత పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు వరించిన పద్మ పురస్కారం. శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఓ ప్రకటనలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాటి. గాంధీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన క్లబ్ చైర్మన్ బంగారు బాబు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు. భారతదేశంలో 1950 జనవరి 26న అంతకుముందున్న భారతదేశ చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఆ విశిష్టతకు, భారతీయుల స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలకు గుర్తుగా ఆనాటి నుంచి జనవరి 26ని భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాదికోసారి జనవరి 26న వేడుకలు జరుపుకోవడం, పబ్లిక్ హాలిడేని ఎంజాయ్ చేయడం కాకుండా నేటి యువత రాజ్యాంగం విశిష్టత, దాని రూపకల్పన వెనుకున్న ప్రధాన అంశం, సంకల్పం ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఎందరో అమరవీరుల భారతావని స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేస్తే బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఆ స్వాతంత్ర్యాన్ని స్వార్థకం చేయడానికి భారతీయులను ఎప్పటికీ ఒకే కుటుంబంగా కలిపి ఉంచేలా వివిధ రకాల పూలను కలిపి ఉంచే దారంలాగా రాజ్యాంగం భారతీయుల నడవడిక, ప్రవర్తన, భావ ప్రకటన, స్వేచ్ఛకు నిబద్ధతగా నిలుస్తుందనే వాస్తవాన్ని యువత గుర్తిరగాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో శరవేగంగా అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాలని, అందుకోసం రాష్ట్ర ప్రజలు సమన్వయంతో కూటమి ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ స్కూల్ విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దుల రవి, కొండ వీరయ్య, జగదీష్, పూర్ణచంద్రరావు, పార్టీ మహిళా నాయకురాలు నజీర్ సుల్తానా, మిరియాల రత్నకుమారి, లక్ష్మి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా మన పట్టణ పార్టీ అధ్యక్షులు, యువ నాయకులు పఠాన్ సమద్ ఖాన్ గారిని జెండాన వందన కార్యక్రమం చేయవలసిందిగా కూర్చున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతమ నాయకులు किसी
మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపుతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఐటీడీపీ తోడుతో ₹1,00,000 సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నియోజకవర్గ ప్రజలకు కష్టాలు లేకుండా అండగా నిలబడే నాయకుడు ప్రత్తిపాటి ఒకే ఒక్క పిలుపుతో ₹1,00,000 సభ్యత్వం నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణంలో ఎంతోమంది నాయకులు, వ్యాపారస్తులు సైతం ముందుకొచ్చి ₹1,00,000 సభ్యత్వం నమోదు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ₹1,00,000 సభ్యత్వం నమోదు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు. అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ఐటీడీపీ నాయకులు, ముఖ్య నాయకులతో కలిసి చిలకలూరిపేటలో ₹1,00,000 సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం అత్యంత ప్రతిభ కనపరిచి విశేష ప్రజాదరణ పొందిన ప్రఖ్యాత నటుడు నందమూరి బాలకృష్ణను వరించడం యావత్ తెలుగు జాతికే గర్వకారణమని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేళ వివిధ రంగాలు విశేష సేవలందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రధానంగా సినీ, రాజకీయ రంగాల్లో విశేషమైన ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తండ్రికి తగ్గ వారసునిగా తన నటనా కౌశలంతో ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి బాలకృష్ణ అని తెలిపారు. రాజకీయంగా హిందూపురం శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించడంలో బాలయ్య తనకు తానే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మరోపక్క తన తల్లి స్మారకార్థం నిర్మించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా క్యాన్సర్ బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నట్లు ప్రతిపాటి తెలిపారు. నందమూరి నట సింహాన్ని వరించిన పద్మ పురస్కారం యావత్ తెలుగు జాతికి మణిహారం అన్నారు. అదేవిధంగా దళితుల కోసం, వారి అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం మాటల్లో వర్ణించలేనిదని, ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను సత్కరించడం నిజంగా తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని ప్రతిపాటి తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికే తలమానికమని, అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పవిత్ర గంధం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన ప్రతిభ అనేకమన్నారు. భారత రాజ్యాంగం మూలంగానే ప్రజలందరూ హక్కులు అనుభవిస్తున్నారని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ముల్లా కరీముల్లా కుమార్తె వివాహ మహోత్సవం శనివారం SMS గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో ఆంధ్ర రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్సెస్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం వారు అందరితో కలిసి నిఖా చదివించారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. తొలుత NRT సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిపట్టి జయరాం రెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వేగ సాంజిరాజు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, బందెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని NRT సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆదివారం గాంధీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. క్లబ్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు జెండాను ఎగురవేశారు. అనంతరం పలువురు అతిథులు మాట్లాడారు. ఇందులో భాగంగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అలాగే ప్రముఖ గోల్డ్ వర్తకులు వెల్లంపల్లి శ్రీరాములను గాంధీ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, గుణం సాంబశివరావు తదితరులున్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఉన్న 32 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు అందరూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య సభ్యులకి ప్రముఖులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు మనము 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మనకి పూర్తిగా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని రకాలుగా విదేశాల నుంచి అన్ని రాజ్యాంగాలను క్రోడీకరించి మనం మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందండి. ఈరోజు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం అనుభవిస్తున్నామంటే అది మన స్వాతంత్ర సమరయోధులు మహానుభావులు మనకు అందించినటువంటి శ్రమ ఫలితాలేనండి. వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కూడా మన గణతంత్ర స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ బాబు, చేవూరి కృష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. అలాగే రాబోయే కాలంలో చేయబోయే కార్యక్రమాలు వివరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం జరిపి జెండాను ఎగురవేశారు. పట్టణంలోని స్థానిక సుబ్బయ్య తోటలో వికాస్ స్కూల్ నందు మరియు పెదనందిపాడు రోడ్లోని వికాస్ స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛను సరైన పద్ధతిలో ఉపయోగించుకునే విధంగా మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు జనవరి 26 అని తెలిపారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, పుస్తక పఠనాన్ని పెంచుకోవాలని, క్రమశిక్షణను పాటిస్తూ ఏకాగ్రతను సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. They won't allowed inside of the class. They has to stay outside of the class. This kind of inequality is there. This kind of discrimination is there in 1900s, even in our India, not in London. So means the students who belongs to scheduled caste that time, so they has to stay outside of the class. They need to listen the class outside of the class. These kind of inequalities and discriminations are there in 1900s, even in our India. So in 1917 itself, Dr. Bhimrao Ambedkar, he completed his post graduation Columbia University. In that days itself, having these many discriminations, having these many స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద న్యూ షావలిన్ కుంఫు కార్యాలయంలో ఆదివారం గుంటూరుకు చెందిన ఏబీసీ వెల్నెస్ వరల్డ్ ఆధ్వర్యంలో చంద్రావతి ఏజెన్సీ సహకారంతో ఉచిత ఊబకాయ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉచితంగా పరీక్షలు జరిపి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను గురించి వివరించారు. తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచించి సలహాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు భాష, బిట్రా శ్రీనివాసరావు, కుంఫు నిర్వాహకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.